నమస్తే గురుగారు. నమస్తే. పంచభూతాలు భగవంతుని స్వరూపం అని కూడా అంటారు కదా. సో నిజంగానే పంచభూతాలని మనం భగవంతుని స్వరూపంగా చూడొచ్చు అంటారు, వాటిని పూజించవచ్చు అంటారా? శివుడు అష్టమూర్త్యాత్మకుడు అని పేరు. శివుడు అంటే జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ప్రకృతిగా మారింది అని అనుకున్నాం. ఆ పరబ్రహ్మమే ప్రకృతిగా ఆవిర్భవించింది, ప్రకృతిగా కనపడుతున్నది. శివుడున్నాడు, ఆ శివుడే ప్రకృతిగా కనపడుతున్నాడు. ప్రపంచము ఉన్నది, శివుడున్నాడు. ఈ ప్రపంచ ఆకారంలో ఉన్నది ఎవరు? శివుడే. శివుడికి భిన్నమేమీ లేదు. శివుడే ప్రపంచ ఆకారంగా కనపడుతున్నాడు. ప్రపంచము అంటే బావుగా కలిసిన ఐదు వస్తువుల రూపంలో శివుడున్నాడు. ఆ ఐదు ఏమిటేమిటి? అవన్నీ బాగా కలిసి ఉన్నాయన్నీ, అది ప్రపంచమైంది. అందులో 5 ఉన్నాయి. పంచము అంటే, పంచ అంటే 5 కదా. ప్రపంచంగా పరిణమించింది భగవంతుడే. భగవంతుడే ప్రపంచంగా పరిణమించాడు. కాబట్టి పంచభూతములు పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశములు 5. ఈ 5 శివుడి యొక్క స్వరూపములు. ఈ 5 కాకుండా ఇంకా 3 ఉన్నాయి. అవి కలిపితే 8 అవుతాయి. ఈ 8 శివుడి యొక్క స్వరూపములు. మిగతావి 3 ఏంటి గురు? 3 ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, యజమాని. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు అంటే బుద్ధి, చంద్రుడు అంటే మనస్సు, యజమాని అంటే నేను, ఉపాసన చేసే నేను అనే తత్వము మనలో ఏదైతే ఉన్నదో ఆ నేను అంటే ఆత్మ. ఈ 8 కలిసి శివస్వరూపము. శివుడు అంటే ఈ 8 యొక్క స్వరూపమే శివుడు. ఇందులో ప్రతి వస్తువు యందు శివుడున్నాడు. ఈ 8 శివస్వరూపములు. కాబట్టి దేన్నైనా కూడా ఈ 8 కలిపిన రూపమే శివుడు. 8 అష్టమూర్త్యాత్మకుడు, 8 మూర్తులుగా శివుడున్నాడు. ఇందులో ప్రతి ఒక్కటి శివుడే, అన్నీ కలిపి శివుడే. అంతా శివుడే కదా, మొత్తం శివుడే. ఈ రకంగా ప్రపంచమంతా శివుడిని చూడటము, ప్రపంచంలో ప్రతి అణువును శివుడిని చూడటం శివతత్వము. కాబట్టి ఈ శివుడు అనేది జ్ఞానప్రదమైనది. ఈ జ్ఞానము కలగటమే శివజ్ఞానము. ఈ జ్ఞానము అనుభవమునకు రావాలి. అనుభవం అంటే ఏంటంటే జ్ఞానము అనుభవము 2 వేరు కాదు. జ్ఞానము వేరు, అనుభవము వేరు కాదు. అనుభవమే జ్ఞానము. మీరెప్పుడైతే అన్నిటి యందు శివుడిని చూడటం అలవాటైపోయిందో అది అనుభవము. సో అనుభవంతో జ్ఞానం వస్తుందంటారు. అనుభవమే జ్ఞానం అంటున్నా. అనుభవంతో జ్ఞానం వస్తుంది అనటంలే. ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవమే జ్ఞానము. జ్ఞానము వేరు, అనుభవము వేరు కాదు. జ్ఞానము అనేది అనుభవమే. మనం అనుభవించటమే జ్ఞానం. కొంచెం క్రిటికల్గా ఉంటుంది సబ్జెక్ట్. జ్ఞానము వేరు, అనుభవం వేరు కాదు. మనం అనుభవించేదే జ్ఞానం. మనకు అనుభవానికి రావటమే జ్ఞానం కలగటం అంటే. జ్ఞానం కలగటం అంటే ఏంటి? అన్నీ నేను అంతా శివుడే అన్న భావన ప్రస్ఫుటమైపోవటం, అది బాగా నాటుకొని పోవటం, అది శివతత్వం అంటే. ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఒక ఏదో ఎనప బొచ్చ పైన బోల్డ్ ఇచ్చినట్టు కనపడుతున్నది. నాకు కనపడుతున్నది, మీకు కనపడుతున్నది. మీరు చదువుకున్న వాళ్ళు, సైన్స్ గిన్స్ అంతా చదువుకున్న వాళ్ళు, మీకు తెలుసు ఆకాశం అనేది లేనే లేదు, ఆ కనపడేది అట్లా కనపడుతున్నది అంతే, అది ఒట్టిదని తెలుసు మీకు. అవునా? నేను ఎంత వాదించి ఎంత చెప్పినా, ఎన్ని ఉపపత్తులు చూపినా, ఎన్ని ప్రమాణాలు చూపినా మీ బుద్ధికి కాన్సెప్ట్ క్లియర్, మీది ఆకాశం లేదు, అంతేనా? కానీ నాకు కళ్ళకు కనపడుతున్నది, నేను ఉన్నది అనుకుంటున్నా. మీకు కనపడుతున్నది, నాకు కనపడుతున్నది. కానీ కనపడేది అబద్ధము, ఆకాశం లేదని మీకు రూఢి, నాకు ఉన్నది అనేది రూఢి. అజ్ఞానికి ప్రపంచము రూఢి, జ్ఞానికి అందులో పరమేశ్వరుడు రూఢి. కనపడటం ఇద్దరికీ ఒకటే. ఏందండి? ఆ రకంగా జ్ఞానికి అనుభవము, ఇందులో శివుడున్నాడు అనే అనుభవం, శివుడే ప్రపంచం అనే అనుభవం.
అజ్ఞానికి ప్రపంచమే అనుభవం. కాబట్టి ఆ అనుభవమే జ్ఞానం. అది శివతత్వం అంటే. శివుడు అంటే పంచభూతాల రూపంగా శివుడు ఉన్నాడు. అయితే ఈ పంచభూతాలు బయటి ప్రపంచంలో ఎట్లయితే ఉన్నాయో మన యందు కూడా పంచభూతములు ఉన్నాయి. మన యందు కూడా మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, నేననే అంతఃకరణం ఉన్నది, లిక్విడ్ స్టేటు, సాలిడ్ స్టేటు, గ్యాసియస్ స్టేటు, ఇవన్నీ మన యందు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎముకలు, మాంసము ఇదంతా పృథ్వీతత్వము, రక్తము, మజ్జ ఇటువంటివంతా జలతత్వము, పృథ్వీ ఆప తేజో, అగ్ని ఉన్నది మనలో, లాలాజలము నీళ్లు, దాంట్లో కూడా వేడి ఉన్నది. ఆ వేడి పోతే చస్తాడు. అవునా? శరీరంలో కూడా వేడి ఉన్నది, ఈ నీళ్లల్లో కూడా వేడి ఉన్నది కదా. కాబట్టి పృథ్వీ ఆప తేజో, వాయువు, వాయువు అంటే వాయువు ఉన్నది అంతటా, వాయువు అంతటా ఉన్నది. ఏదో మనం పీల్చుకున్న గాలి ఊపిరితిత్తులలోకే పోతున్నది అనుకుంటాం, అంతేనా? అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి వస్తున్నదని. ఆ వాయువు శక్తిగా మారి ప్రపంచం అంతా సంచరిస్తున్నది. ఇప్పుడు మీకు పంటి నొప్పి అనుకోండి, మాత్ర కడుపులోకి వేసుకున్నారు, ఆ మందు ఏ శక్తి పంటి దాకా తెస్తున్నది? ఆ మందును వాయు రూపంలోనే, అంటే గాలి, ఏదో ఒక శక్తి అక్కడికి చేరుస్తున్నది. అట్లనే ఇక్కడ కాలింది అనుకోండి, పొక్కులు వస్తాయి, బొబ్బ పోతుంది. ఏ శక్తి అక్కడికి నీళ్లు వచ్చేట్టు చేసి బొబ్బ వచ్చేట్టు చేస్తున్నది? దానికి ఏం తెలుసు ఈ కాలిన దానికి నీళ్లు విరుగుడా అని? అంటే మనిషిలో కూడా పంచభూతాలు ఉన్నాయంటారా? నాకు అర్థం కాలేదు ఇది మీరు చెప్పి. మనిషిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. బయట ప్రపంచం ఏ రకంగా ఉన్నదో పంచభూతాలతో ఏర్పడినదో అట్లనే మన యందు కూడా పంచభూతములు ఉన్నాయి. బయట సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయో భగవంతుడు అదే రకంగా మన యందు కూడా ఆత్మరూపంగా భగవంతుడు, మనస్సు, బుద్ధి, పంచభూతములు అన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి అంతటా మన యందు ఎట్లా ఉన్నాయో బయట అట్లా ఉన్నాయి. కాబట్టి అంతటా శివస్వరూపమే అన్న భావన కలిగేదానికోసము ఈ తత్వము. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు పంచభూతాల గురించి.